నీ భార్యను గుర్తుపట్టాలి, నువ్వు కూడా ప్రశంసించి మాట్లాడాలి. అసలు నిజంగా ఇద్దరు అలాంటి మనసు కలిగిన భార్యాభర్తలు అయితే ఆ ఇల్లు భూతల స్వర్గమేనండి. ఇలాంటి వాళ్ళు కాకుండా ఇద్దరు రివర్స్ అనుకో, ఆ ఇల్లు భూతుల స్వర్గం అన్నమాట. ఏంది? నేను చెప్పిన కొలతల్లో ఇద్దరు ఒకరినొకరు ప్రశంసించుకునేవారై గుర్తించేవారైతే ఆ ఇల్లు భూతల స్వర్గం. లేకపోతే జస్ట్ ఒక కొమ్ము పళ్ళు దప్పిపోయింది అంతే. భూతుల మీరు చాలా అలసిపోయారండి, చాలా కష్టపడిన భార్య అంటే ఏంటమే నేను చేసేది పాపం ఈ పిల్లలతో నువ్వు అసలు వచ్చిందాకా నీ కష్టం నాకు తెలుసులేమే, నీకు చేసేదాంతో పోల్చుకుంటే నేను చేసేది ఏముంది అన్నాడు అనుకో. అసలు ఇక ఎన్ని రకాల కూరలు చేసుద్దో. తమ్ముడు స్వీట్స్ కూడా చేసి పెట్టిద్ది శుభ్రంగా. అరే ఆ పప్పుచారు కాస్త పచ్చడి చేసుకునే మాటలు మాట్లాడతారు కొంతమంది.